ఏంటి, నేను డ్రెస్లో ఉండడం చూసి షాక్ అయ్యావా? నువ్వు నీ పని మనిషి కలిసి నా ఉద్యోగం పీకేస్తే నేను కామ్గా ఇంట్లో కూర్చుంటాను అనుకున్నావా? నన్ను సస్పెండ్ చేసిన కోర్టులోనే పిటిషన్ వేశాను. నా తప్పు లేదని నిరూపించుకున్నాను. మళ్ళీ నా ఉద్యోగం నేను సంపాదించుకున్నాను. ఇప్పటినుంచి నా ఫోకస్ అంతా నీ మీదే. మీరు ఫోకస్ చేయాల్సింది నా మీద కాదు, ప్రజల మీద. నువ్వు ప్రజల్లో ఒకడివే కదా, నీ మీద స్పెషల్ కేర్ తీసుకోవాలి కదా. అలా స్పెషల్ కేర్ తీసుకున్నందుకే ఒకసారి డిస్మిస్ అయ్యారు. మీ ఉద్యోగం మీరు నిజాయితీగా చేస్తే మీకే ప్రాబ్లమ్స్ ఉండవు. నిజాయితీగా నిబద్ధతతోనే నీ విషయంలో మళ్ళీ పనిచేస్తాను. నీ విషయంలో, నీ వాళ్ళ విషయంలో అన్నీ చెక్ చేస్తుంటేనే ఒక విషయం బయటపడింది. నీ ఇంట్లో, నీ ఫ్యామిలీలో అతి త్వరలోనే ఒకరిని అరెస్ట్ చేయబోతున్నాను. ఎవరిని అరెస్ట్ చేస్తారు? అసలు మీరెందుకు అరెస్ట్ చేస్తారు? అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలాగా? వెళ్ళి మీ ఇంట్లో వెయిట్ చేయి. వారెంట్తో నీ ఇంటికి వస్తాను. నీ వాళ్ళని నీ కళ్ళ ముందే అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. ఎస్ఐ గారు, నా మీద గ్రడ్జ్తో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఏయ్, నువ్వు ఈ సింహపురి సీతతో పెట్టుకున్నావు. నువ్వు చేసిన తప్పుకి అనుభవించాల్సిందే. ఎవరిని అరెస్ట్ చేస్తానంటుంది? ఎలా తెలుస్తుంది? చెప్పండి విహారి గారు. సంధి గారు, నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటది? మీరు కొంచెం ఎంక్వైరీ చేసి నా ఫ్యామిలీలో ఎవరిని ఆ సింహపురి సీత కేసులో ఇరికిస్తుందో వెంటనే తెలుసుకొని నాకు కొంచెం చెప్పగలరా? సరే విహారి గారు, నేను ఎంక్వైరీ చేసి మీకు డీటెయిల్స్ చెప్తాను. అలాగే, ఉంటాను. అలాగే. చెప్పండమ్మా. ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఏ పూజ చేస్తుంది? దోష నివారణ పూజ చేస్తుందమ్మా. దోష నివారణ పూజ చేస్తుందా? పంతులు గారు, గర్భవతి కాని వాళ్ళు కూడా ఈ దోష నివారణ పూజ చేయొచ్చా? లేదమ్మా, ఈరోజు అష్టమి శుక్రవారం సందర్భంగా గర్భం దాల్చిన వాళ్ళు మాత్రమే ఈ దోష నివారణ పూజ చేస్తారు. ఆమె కూడా తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకి ఏ గండాలు, ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని ఈ దోష నివారణ పూజ చేయడానికి వచ్చింది. అంటే లక్ష్మి గర్భవత? థ్యాంక్ యూ పంతులు గారు. అలాగేనమ్మా. తిమిర నగర రక్తనేత్ర స్త్రీ తంత్ర శౌరి శితనాశకారి వక్రబీజాక్షరాల తపనెత్తుటి కర్పణాలదే తాంబూలం. ఓ శ్రీలక్ష్మి, నువ్వు గర్భవతివా? ఈ దోష నివారణ పూజ చేసేవాళ్లు భక్తి శ్రద్ధలతో కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవాలనే ఆశతో మెండుగా ఉండాలి. జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా దోష నివారణ చేసుకుని
వారసుడికి జరగబోయే ప్రమాదాలు నివారించుకోండి. స్వామివారు చెప్పినట్టు ఆ ఇంటికి వారసునిచ్చేది నువ్వా? నేను ఒప్పుకోను. నువ్వు వారసునివ్వటానికి వీల్లేదు. అసలు నువ్వు వారసుని కనటానికి వీల్లేదు. నిన్ను ఇక్కడే ఈ రోజే చంపి నీ కడుపులో బిడ్డను లేకుండా చేస్తాను. ఇంట్లోనే కూర్చుంటూ మీ అమ్మని బాగానే కాపాడుకుంటున్నావురా. రేయ్, నీకు రోజులు చెల్లాయి. త్వరలోనే నేను నిన్ను పట్టుకుంటాను. ఏంట్రా, ఇంకా నన్ను ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తున్నావా? ఎందుకురా టైం వేస్ట్ చేసుకుంటావు? నువ్వు నా చేతికి దొరకాలి, అప్పుడుంటుందిరా నీకు. నువ్వు నా గురించి ఆలోచిస్తూ మీ అమ్మని కాపాడుకుంటూ అంతా నీ కంట్రోల్లోనే ఉందని కలలు కంటున్నావురా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదురా, నీకు అదృష్టం బావుండి నీకు కాలం కలిసొచ్చి అసలు ఏం కావట్లేదంతే. కానీ ఈరోజు నీకు దురదృష్టం వెంటాడుతుంది.